ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో హౌ టు డ్రా ద సెక్షన్ ఆఫ్ బీమ్, స్ట్రైన్ డయాగ్రామ్, స్ట్రెచ్ డయాగ్రామ్, అలాగే స్ట్రైన్ డయాగ్రామ్లోని కొన్ని మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర 0.0035 వాల్యూ అనేది ఉంటుందన్నాము. అలాగే ఇక్కడ 0.002 అనేది ఇక్కడ స్ట్రెస్ డయాగ్రామ్లో మనకి పార్షియల్లీ పారాబోలిక్ షేప్ అనేది 0.002 వాల్యూ వరకు మనకు స్ట్రెయిన్ వాల్యూ అంతవరకు ఉంటుందని మనము డిజైన్ చేసుకొని ఆ విధంగా మనము డ్రా చేసాం. అలాగే ఇక్కడ ఈ పార్షియల్లీ పారాబోలిక్ తర్వాత ఇక్కడంతా కూడా కాన్స్టాంట్గా ఉండి స్ట్రైన్ వాల్యూ 0.0035 వరకు రెక్టాంగులర్ షేప్తో మనకి ఉంటుందని స్ట్రెస్ డయాగ్రామ్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు స్ట్రెస్ డయాగ్రామ్లో డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ వాల్యూ నన్ను రాస్తున్నాండి. అది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ వాల్యూ అనేది మనకు 0.446 FCK అనమాట. 0.446 FCK వాల్యూ. ఈ వాల్యూ ఎలా వస్తుందంటే మనకు డిజైన్ స్ట్రెంత్ అండి. మనం ఆల్రెడీ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్లో చెప్పుకున్నాం. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్లో అక్కడ మనం డిజైన్ స్ట్రెంత్ అనేది అక్కడ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ FD ఈక్వల్ టు FCK బై 1.5 మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. FD అంటే డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద మెటీరియల్ అంటే అక్కడ కాంక్రీట్ కావచ్చు, స్టీల్ కావచ్చు. నేను ఇక్కడ కాంక్రీట్ యూజ్ కాంక్రీట్ కాబట్టి నేను FCK రాసినాను. FCK అంటే కాంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అని. ఇక్కడ 1.5 అంటే పార్షియలీ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ ద కాంక్రీట్. FCK మనం ఇలా చేస్తే ఏమొస్తుంది మనకు? FCK బై 1.5 అంటే 1/1.5 అంటే 0.67 FCK అని. ఈ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనము డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మనము స్ట్రెంత్ కోసం, సేఫ్టీ కోసం మనము ఈ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ యూజ్ చేస్తాం. మీ 0.67 FCKని మరి ఇంకొకసారి 1.5తో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ కాంక్రీట్తో ఇంకొకసారి చేస్తే మనకు డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ వాల్యూ మనకు వస్తుంది 0.446 FCK. ఇది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అని. ఈ వాల్యూనే మనము ఇక్కడ రాసినది స్ట్రెస్ డయాగ్రామ్లో. ఇక్కడ మనము ఈ వాల్యూ అనేది రాసాము. ఓకే, ఇప్పుడు మనము ఈ పార్షియలీ పారాబోలిక్ అంటున్నాము, రెక్టాంగిల్ అంటున్నాం స్ట్రెస్ డయాగ్రామ్లో. ఈ పార్షియలీ పారాబోలిక్, రెక్టాంగులర్ ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ నుండి ఎంత డిస్టెన్స్ ఉంటుంది పార్షియలీ పారాబోలిక్, మరి ఇక్కడ నుంచి మరి అవుటర్ మోస్ట్ కంప్రెషన్, ఇది ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ ఫైబర్, ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉన్నది మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ దీన్ని x1 అనుకుందాం. అంటే ఈ రెక్టాంగులర్ షేప్ మనకి ఎంత డిస్టెన్స్లో, ఎంత డెప్త్లో ఉందని తెలియదు కాబట్టి x1 అనుకున్నాం. అలాగే ఈ పార్షియలీ పారాబోలిక్ కర్వ్ ఉంది కదా, దీన్ని మనకు తెలియదు ఎంత డిస్టెన్స్లో, అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు కాబట్టి దీన్ని మనము x2 అనుకుంటాం. ఇంకొకటి అండి, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఇక్కడ ఉంది కదా న్యూట్రల్ యాక్సిస్, ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు టాప్ కంప్రెషన్ ఫైబర్ లేదా టాప్ ఎక్స్ట్రీమ్ కంప్రెషన్ ఫైబర్ అని కూడా అనొచ్చండి. మనము ఇక్కడ నుంచి న్యూట్రల్ యాక్సిస్ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. అంటే డెఫినేషన్ ఏమంటే ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు ద టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఉన్న వరకు దాన్ని ఏమంటున్నాం మనము డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. వేర్ x ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. అది XU. ఇక్కడ S1 మనకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే x1 x2 వాల్యూ అనేది. x1 అంటే ఎంత డెప్త్తో మనకి ఈ రెక్టాంగులర్ షేప్ అనేది ఉన్నది పార్షియల్ స్ట్రెస్ డయాగ్రామ్లో. x2 అనేది ఈ పార్షియల్లీ పారాబోలిక్ కర్వ్ అనేది ఇది న్యూట్రల్ యాక్సిస్ కదా మనకు, ఇదండి న్యూట్రల్ యాక్సిస్ కదా.
ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి మనకి 0.02 స్ట్రైన్ వాల్యూ వరకు అన్నాము. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది పార్షియల్లీ పారాబోలిక్ తెలియదు కాబట్టి x2 అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఈ x1 డిస్టెన్స్ x2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలా అంటే ఇక్కడ ఫ్రమ్ స్ట్రైన్ డయాగ్రామ్ అండి, ఒక్క నిమిషం. ఫ్రమ్ స్ట్రైన్ డయాగ్రామ్ అంటే ఇదే కదా మనకు ఈ స్ట్రైన్ డయాగ్రామ్లో మనము నేను ఇక్కడ వరకు తీసుకున్నాను ఈ డయాగ్రామ్ అనేది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి డ్రా చేశాను చూడండి. ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి. ఇది ఆ స్ట్రైన్ డయాగ్రామ్ నుంచి నేను ఇలా రాశాను. ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ వరకు నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. ఇక్కడ x అంటే ఏమన్నాను, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అన్నాను. ఇక్కడ x1 అంటే x1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, x2 అని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి యూజింగ్ సిమిలర్ ట్రయాంగులర్ ప్రాపర్టీ ఈ డయాగ్రామ్ ఎలా తీసుకున్నా అంటే చూడండి ఒకసారి. ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, న్యూట్రల్ యాక్సిస్ వరకునే ఇక్కడ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంతా దీనంతా కూడా టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వరకు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి న్యూట్రల్ యాక్సిస్ వరకు నేను డయాగ్రామ్ గీసుకున్నా. ఎలా అంటే ఇది మనకు న్యూట్రల్ యాక్సిస్, ఇది మనకి 0.02 వాల్యూ స్ట్రైన్ వాల్యూ, మనకి 0.002 వాల్యూ. ఇక్కడ 0.0035 స్ట్రైన్ వాల్యూ. మనకి ఇవి తెలియదు కాబట్టి ఎంత డిస్టెన్స్ అనేది నేను x1 అనుకున్నా, ఇక్కడ x2 అనుకుంటున్నాను, ఇక్కడ x1 అనుకుంటున్నాను. ఈ టోటల్ ఎంత ఉంటుంది, xu ఉంటుంది. అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, అది xu అనమాట. xu ఈజ్ డినోటెడ్ బై డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. మరి ఇక్కడ మనము ఈ ఫిగర్ నుంచి మనము యూజింగ్ ఇది ఎలా డ్రా చేశానో చెప్పారండి అంతే, మీకు ఎలా డ్రా చేశానని. తర్వాత యూజింగ్ సిమిలర్ ట్రయాంగులర్ ప్రాపర్టీ, సిమిలర్ ట్రయాంగిల్ ఇవన్నీ కూడా రెండు కూడా సిమిలర్ ట్రయాంగులర్గా ఉన్నాయి కాబట్టి నేను యూజింగ్ సిమిలర్ ట్రయాంగులర్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్ట్రైన్ వాల్యూ 0.0035 ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ తీసుకున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే .0035 ఇది xu డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ ఈ విధంగా మరి ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ నేను మళ్ళీ కింద డ్రా చేస్తున్నాను. ఇది ఈ ట్రయాంగిల్ x2 ఉంది కదా, x2 డెప్త్ ఉన్నటువంటి అంటే 0.02 ఉన్న వాల్యూ నుంచి ఈ డయాగ్రామ్ నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 0.002 ఇది x2 అంటే 0.02 వాల్యూ నుంచి మనకి డెప్త్ అంటే ఎంత ఉంది, x2 వాల్యూ కాబట్టి మనం x2 అనేది రాసుకుంటున్నామండి ఇక్కడ x2. కాబట్టి యూజింగ్ సిమిలర్ ట్రయాంగులర్ ప్రాపర్టీగా మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి 0.0035 వాల్యూ బై xu, ఇది హైట్ అన్నమాట. 0.0035 xu. ఇక్కడ అలాగే 0.002 బై x2 ఈ విధంగా నేను రాసుకున్నాను. దీని ద్వారా మనము x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. x2 వాల్యూ మనము క్యాష్యూలో కానీ ఎక్కడ యూజ్ చేస్తే క్యాష్యూ యూజ్ చేస్తే మనకి ఈ x2 వాల్యూ వస్తుంది. x2 = 4/7 ఇంటూ xu వస్తుంది. మనకి x1 వాల్యూ x2 వాల్యూ కంబైన్ చేస్తే xu వస్తుంది కదా, కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే x1 + x2 = xu రాసుకున్నా. అప్పుడు మనకి x1 వాల్యూ 3/7 xu అనేది వచ్చిందండి. ఇది x1 x2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత మనము అనాలిసిస్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్, ఇప్పుడు మనము కంప్రెసివ్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ స్ట్రెస్ స్ట్రైన్ డయాగ్రామ్ ఇన్ సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ సెక్షన్.
మనము సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ సెక్షన్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ పారామీటర్స్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడండి ఈ డయాగ్రామ్లో స్ట్రెస్ డయాగ్రామ్ని మనము ఇంకొకసారి రాస్తున్న ఈ డయాగ్రామ్ను డ్రా చేస్తున్నా చూడండి. ఈ డయాగ్రామ్ని ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఈ విధంగా రాస్తున్నాను ఈ డయాగ్రామ్ని. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని నేను ఈ విధంగా రాస్తున్నాను. మనకి ఈ వాల్యూ తెలిసిపోయింది. అంటే x2 వాల్యూ అంటే పారాబోలిక్ షేప్ అనేది అంటే న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్తో ఉంటున్నాడు 4/7 XU మనము ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. ఫ్రమ్ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటే ఇక్కడ నుంచి అండి, టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి ఇక్కడ 0.002 స్ట్రైన్ వాల్యూ ఉన్నంత వరకు మనకి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 3/7 XU. 3/7 XU అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంప్రెసివ్ ఫోర్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ బిలో ద న్యూట్రల్ యాక్సిస్ అంటే టెన్జైల్ ఫోర్సెస్ అంటున్నాం, అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటే కంప్రెసివ్ ఫోర్సెస్ అంటున్నాం. టెన్జైల్ ఫోర్సెస్ టేకెన్ బై స్టీల్, కంప్రెసివ్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ బై కాంక్రీట్. ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ టెన్జైల్లో మనం స్టీలే ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ ఓన్లీ స్టీల్ని మనము టెన్జైల్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనము సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటున్నాం. ఒకవేళ కంప్రెషన్ జోన్లో కూడా మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డబుల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్. ఇక్కడ మనము ఇక్కడ డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద వాల్యూ రాస్తున్నాం. డిజైన్ స్ట్రెంత్ ఆర్ డిజైన్ స్ట్రెస్ అని కూడా నచ్చింది దీన్ని. డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ డిజైన్ స్ట్రెస్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూ నేను అక్కడ రాసినాను. ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కంప్రెసివ్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇరెగ్యులర్ షేప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రెక్టాంగులర్, ఒకటి పార్షియల్ పారాబోలిక్ ఉంది. కాబట్టి మనము ఈ విధంగా నేను C1 C2 అనుకున్నా. C1 అంటే కంప్రెసివ్ ఫోర్స్ అట్ 1 కంప్రెసివ్ ఫోర్స్ అట్ రెక్టాంగులర్ షేప్ అనొచ్చు. లేదంటే ఇంకొకటి C2 అన్నాం. C2 అంటే కంప్రెసివ్ ఫోర్స్ అట్ 2 అన్నాం, లేదా కంప్రెసివ్ ఫోర్స్ అట్ పారాబోలిక్ షేప్ అని అనొచ్చు. మనము దీని ద్వారా కంప్రెసివ్ ఫోర్సెస్ని ఫైండ్ చేస్తాం. ఫస్ట్ C1 అనమాట. C1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఫోర్స్ ఫార్ములా లేదంటే స్ట్రెస్ ఫార్ములా తెలుసండి ఆల్రెడీ. ఒక్క నిమిషం. స్ట్రెస్కి ఫార్ములా తెలుసు. స్ట్రెస్ అంటే ఏమి? ఫోర్స్ బై ఏరియా. మనకి ఇక్కడ ఏమంటున్నాం? కంప్రెసివ్ ఫోర్స్ అంటున్నాం. ఫోర్స్ అంటే ఏమొస్తుంది? స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ అంటే ఇక్కడ ఉన్నాం కదా, డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ డిజైన్ స్ట్రెస్ ఆఫ్ కాంక్రీట్ అంటున్నాం. కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ? ఫస్ట్ డిజైన్ స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ ద వన్ అండి. మనం C1 చేస్తున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ అంటే మనము ఇది రెక్టాంగులర్ అంటే, కాబట్టి ఇక్కడ మనకి డెప్త్ ఎంత ఉంటుంది అంటున్నాము? x1 అంటున్నాం. x1 నథింగ్ బట్ XU కదా. x1 అంటే మనకి 3/7 XU అని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ మనం x1 రాస్తున్నాం. అంటే ఇక్కడ అండి ఈ డయాగ్రామ్ తీసుకుంటున్నాను నేను. ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఈ రెక్టాంగులర్ షేప్ వచ్చింది కదా మన స్ట్రెస్ డయాగ్రామ్లో, ఆ వాల్యూ నేను x1 వాల్యూ మనము ఆ విధంగా ఈ డయాగ్రామ్ రాస్తున్నాను. ఇది ఇక్కడ ఈ విడ్త్ వచ్చి మనకి ఇవన్నీ చూడండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ x1 ఉందంటే ఇక్కడ కూడా x1 ఉంటుందండి. ఈ బీమ్కి కూడా x1, సెక్షన్ ఆఫ్ ద బీమ్ కూడా మనకి x1 ఉంటుంది డెప్త్ అనేది. అలాగే ఇక్కడ కూడా x1 ఉంటుంది, ఇక్కడ x1 ఉంటుంది. అంతే, అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. మనం ఈ సెక్షన్ ఆఫ్ బీము, స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. న్యూట్రల్ యాక్సిస్ అంటే మనకి మిడిల్గానే ఉంటుంది. ఇక్కడ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ నుంచి మనం ఇవన్నీ కూడా మనం రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ మరి x1 డెప్త్ అనేది ఇలా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బీమ్ సెక్షన్లో
బీమ్ సెక్షన్ యొక్క ఏరియా తీసుకుంటాం మనము. ఆల్రెడీ మనము డిజైన్ స్ట్రెస్ వాల్యూ మనము తెలుసుకున్నాం. డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ డిజైన్ స్ట్రెస్ అన్నాం. ఆ వాల్యూ ఏమి 0.446 FCK అన్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూ అనమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ ద బీమ్. ఏరియా ఆఫ్ ద బీమ్ అంటే ఇది రెక్టాంగులర్ షేప్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది B ఇంటూ x1 నథింగ్ దట్స్ ఆల్. అంటే కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ డిజైన్ స్ట్రెస్ వాల్యూ అనమాట. డిజైన్ స్ట్రెస్ వాల్యూ అంటే 0.446 FCK ఇంటూ ఏరియా. ఏరియా అంటే ఇది రెక్టాంగులర్ బీమ్ ఉంది కదా, మనకి ఈ షేప్ అనేది x1 వరకు, ఈ డెప్త్ ఆఫ్ ద బీమ్, ఇది డెప్త్ ఆఫ్ రెక్టాంగులర్ అనేది మనకి x1 డిస్టెన్స్తో ఉంది. కాబట్టి మనం విడ్త్ అనేది విడ్త్ అనేది మనం బీమ్ తీసుకుంటాం అనమాట. కాబట్టి B వాల్యూ B ఇంటూ x1 అవుతుంది. B ఇంటూ x1. ఇక్కడ మరి మనకి x1 వాల్యూ ఏమో తెలుసు మనకు. x1 అంటే 0.446 FCK ఇంటూ B ఇంటూ x1 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేస్తే 3/7 అంటే XU వచ్చింది. కాబట్టి ఈ వాల్యూ నేను అప్లై చేస్తున్నా. 3/7 ఇంటూ XU. ఇది మనకి C1 వాల్యూ. కంప్రెసివ్ ఫోర్స్ అట్ ఇన్ రెక్టాంగులర్ షేప్ ఉన్న చోట మనం కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇట్లా నేను ఎందుకు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా అంటే ఇరెగ్యులర్ షేప్ అనేది ఉంది అనమాట. స్ట్రెస్ బ్లాక్ అనేది అందుకు మనము 2 పార్ట్స్గా తీసుకున్నాం. ఒకటి రెక్టాంగులర్ కోటి కంప్రెసివ్ ఫోర్స్ అట్ 1 అని, పార్షియల్ పారాబోలిక్ షేప్ ఉన్నటువంటి దీనికి నేను కంప్రెసివ్ ఫోర్స్ అట్ 2 అని చేసుకున్నా. మనం కంప్రెసివ్ ఫోర్స్ అట్ C1 అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ అట్ C2. కంప్రెసివ్ ఫోర్స్ అట్ C2 ఫైండ్ అవుట్ చేద్దాం. C2 ఈక్వల్ టు సేమ్ అంటే డిజైన్ స్ట్రెంత్ ఇంటూ డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అట్ డిజైన్ స్ట్రెస్ సేమ్ అనమాట. డిజైన్ స్ట్రెస్ ఇంటూ ఏరియా అని వస్తుంది. డిజైన్ స్ట్రెస్ వాల్యూ మనకి తెలుసు 0.446 FCK అనేది తెలుసు. ఇక్కడ ఏరియా అండి, ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా, ఇది పార్షియలీ పారాబోలిక్ ఉన్నది షేప్ ఉన్నటువంటిది. పార్షియలీ పారాబోలిక్ యొక్క ఏరియా మనకు ఏమవుతుందంటే 2/3 ఇంటూ AB వస్తుందండి. 2/3 ఇంటూ AB అంటే నేను ఏ విధంగా రాస్తున్నానంటే ఇది ఏ అంటే విడ్త్ అని, B అంటే డెప్త్ ఆర్ హైట్ అని, ఈ విధంగా నేను రాస్తున్నాను. అదే ఇది పార్షియలీ అంటే హాఫ్ పారాబోలిక్ మాత్రమే. మన పారాబోలిక్ షేప్ అంటే ఏ విధంగా రావాలంటే ఈ విధంగా వస్తుంది. పారాబోలిక్ షేప్ అంటే ఈ విధంగా రావాలండి. కానీ మనకు పార్షియలీ పారాబోలిక్ కాబట్టి ఈ విధంగా ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇంత మాత్రమే మనకు ఉంది. ఈ ఏరియా వచ్చి మనకు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే 2/3 ఇంటూ AB, వేర్ A ఈక్వల్ టు విడ్త్, B అంటే డెప్త్ అనమాట. ఇక్కడ ఏరియాకి ఏం పని 2/3. ఇక్కడ A తీసుకుందాం. A అంటే ఏ నథింగ్ బట్ B అని, అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ తీసుకుంటాం. ఇంకా డెప్త్ అన్నాం. డెప్త్ అంటే ఇక్కడ 4/7 XU అంటే X2 తీసుకుంటాం. X2 వాల్యూ 0.446 FCK ఇంటూ 2/3 ఇంటూ B ఇంటూ X2 వాల్యూ మనకి 4/7 XU అనమాట. కాబట్టి మనం 4/7 XU వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది మనకు C2 వాల్యూ అనమాట. C2 అంటే కంప్రెసివ్ ఫోర్స్ అట్ ఇక్కడ అనమాట. C2 అనమాట. అంటే స్ట్రెస్ డయాగ్రామ్లో ఇరెగ్యులర్ షేప్ ఉన్నటువంటి 2 పార్ట్స్గా తీసుకున్న ఒక రెక్టాంగులర్, ఒక పార్షియల్ పారాబోలిక్ ఉంది. కాబట్టి ఈ పార్షియల్ పారాబోలిక్ ఉన్న చోట మనము C2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. కంప్రెసివ్ ఫోర్స్ అట్ 2 అని. మనం టోటల్ కంప్రెసివ్
ఫోర్స్. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ అంటే సి, క్యాపిటల్ సి ఈక్వల్ టు C1 ప్లస్ C2. మనము ఫైండ్ అవుట్ చేసినటువంటి C1 C2ని మనము రెండు అడిషన్గా చేస్తేనే మనకి టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ వస్తుంది. C1 మనకి రెండు C1 C2 మనకి అడిషన్ చేస్తే మనకి డైరెక్ట్ వాల్యూ ఏమొస్తుందంటే, నేను డైరెక్ట్గా ఇట్లా నేను రాసేస్తున్నాను 0.36 FCK ఇంటూ B ఇంటూ XU. ఇది మనకి టోటల్ కంప్రెషన్ ఫోర్స్. ఓకేనా అండి. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు టోటల్ టెన్జైల్ ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏమనంటే ఇక్కడ అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్ కంప్రెసివ్ ఫోర్సెస్ టేకెన్ బై కాంక్రీట్, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ టెన్జైల్ ఫోర్సెస్ టేకెన్ బై స్టీల్ అని. ఓకే, ఇప్పుడు టెన్జైల్ ఫోర్సెస్ అనేది మనం చూసుకున్నాం. టెన్జైల్ ఫోర్స్ అండి. టెన్జైల్ ఫోర్స్లో మనకు టోటల్ టెన్జైల్ ఫోర్సెస్, టోటల్ టెన్జైల్ ఫోర్స్ అంటే మనం ఆల్రెడీ ఇది మనకి డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉందండి, 0.87 FI ఇంటూ AST అండి. ఇక్కడ 0.87 FI అంటే మనం ఆల్రెడీ మనము నేర్చుకున్నాము. ఎక్కడంటే పార్షియలీ సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేది ఇక్కడ డిజైన్ స్ట్రెంత్ అని. డిజైన్ స్ట్రెంత్ ఆల్రెడీ మనం ఇప్పుడు కాంక్రీట్ కూడా చెప్పుకున్నాం కదా, అదే ఈ విధంగా డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో అది కాంక్రీట్ కావచ్చు, స్టీల్ కావచ్చు. వేర్ F(D) అంటే మనకు డిజైన్ స్ట్రెంత్ అండి, డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అని. డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి మనం మెటీరియల్ అంటే ఇక్కడ స్టీల్ తీసుకున్నాం అనుకోండి, స్టీల్కి మనము FI అంటే ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అని. ఇక్కడ పార్షియల్లీ సేఫ్టీ ఫ్యాక్టర్ వస్తుంది 1.15 ఫర్ స్టీల్ అనమాట. పార్షియల్లీ సేఫ్టీ ఫ్యాక్టర్ 1.15 అనేది ఉంటుంది. కాంక్రీట్కి అయితే 1.5 అనేది పార్షియల్లీ సేఫ్టీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ మనం FI/1.15 రాస్తే ఏమొస్తుంది మనకు, 1/1.15 అంటే 0.87 FI. ఓకేనా, ఇది మనకు ఇది వచ్చి మనకి ఏమంటే డిజైన్ స్ట్రెంత్ ఇన్ స్టీల్ అనమాట. డిజైన్ స్ట్రెంత్ ఇన్ స్టీల్. మనం ఇంతకు ముందు కాంక్రీట్ చెప్పుకున్నాం కదా, అదే డిజైన్ స్ట్రెంత్ ఇన్ కాంక్రీట్. అదేమి 0.446 FCK అనేది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. ఇది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ FT ఈక్వల్ టు 0.87 FI అన్నాం కదా. ఈ 0.87 FI అనేది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్కి. ఒకవేళ ఇప్పుడు మరి ఇక్కడ మనకి అడిషన్గా ఏముంది, ఏరియా ఆఫ్ AST అని ఉంది, A(ST) అనమాట. A(ST) అంటే ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్ అని. ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్, AST. వేర్ FI ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. ఓకేనా, లేదా గ్రేడ్ ఆఫ్ స్టీల్ అని కూడా మనం అనొచ్చు. గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. ఇది మనకు టోటల్ టెన్జైల్ ఫోర్సెస్ అనమాట. అంటే టెన్జైల్ ఫోర్స్కి అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఫోర్స్ అంటే ఫార్ములా ఏమండి మనకు, ఫోర్స్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా, స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఆ విధంగా ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనము చేసుకున్నాం. ఇక్కడ స్ట్రెస్ అంటే డిజైన్ స్ట్రెస్ ఇన్ స్టీల్ అని, లేదా డిజైన్ స్ట్రెంత్ ఇన్ స్టీల్ అని. దానికి ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్ అనమాట. ఏరియా ఆఫ్ స్టీల్ అండ్ టెన్జైన్ అంటే ఎక్కడ వస్తుందంటే మనకు ఇక్కడ మనము ఈ రౌండ్గా ఉన్నాయి కదా, దీన్ని మనం ఏమన్నాం, టెన్జైన్ రీఎన్ఫోర్స్మెంట్ అని అన్నాం. ఇక్కడ టెన్జైన్ రీఎన్ఫోర్స్మెంట్ని మనము ఏరియా ఆఫ్ స్టీల్ అంటామండి. ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్, AST, A(T). ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్ని మనం AST అంటాం. మనము చివరిలో ఇక్కడ రాసేస్తామండి.
ఈ వాల్యూ అండి. ఇది టోటల్ టీ ఈక్వల్ టు, ఇది టీ వాల్యూ మన ఇక్కడ వస్తుంది. టోటల్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనకు చెప్పుకున్నాం కదా, ఇక్కడ సి వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ సైడ్ ఈ డయాగ్రామ్ మళ్ళీ రాస్తాను అర్థం కావడానికి. నేను స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను మరి ఇంకోసారి. పార్షియలీ పెరాబలిక్ అంటున్నాం కాబట్టి పార్షియలీ పెరాబలిక్ రెక్టాంగులర్ షేపు. ఇది న్యూట్రల్ యాక్సిస్. ఏమంటున్నాం ఇక్కడ, కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనకి కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఎంత డిస్టెన్స్ అంటే టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అన్నాం కదా, ఇది టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి ఎంత డిస్టెన్స్తో ఉంటుంది అనేది మనము చూసుకోవాలి ఫస్ట్. అది ఎంత డిస్టెన్స్ ఉంది మనకి IS 456-2000 కోడ్ బుక్లో ఆల్రెడీ మనకి మెన్షన్ చేశాడండి. ఒకసారి మీరు కోడ్ బుక్ IS 456-2000 కోడ్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ నెంబర్ 69లో క్లాస్ నెంబర్ 38.1లో మనకి అక్కడ ఒక పాయింట్స్ ఉన్నాయండి, ABCD పాయింట్స్ అనేది. అక్కడ C పాయింట్స్ దగ్గర మనకు ఈ అజంప్షన్ అనేది ఉంటుంది. ఈ అజంప్షన్ అనేది ఉంటుంది. ఆ అజంప్షన్ ఏమంటే, ద డెప్త్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కంప్రెషన్ ఫోర్స్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఇన్ కంప్రెషన్ ఈక్వల్ టు 0.42 XU. అంటే దాని మీనింగ్ అర్థం ఏమంటే, ద డెప్త్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది, ఇది మనం కంప్రెసివ్ ఫోర్స్ అందామండి. కంప్రెసివ్ ఫోర్స్ ఈ వాల్యూ రాస్తున్నాం. కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనకు ఎంత వాల్యూ అంటున్నాడు, 0.42 వాల్యూ. ఇక్కడి నుంచి 0.42 టైమ్స్ ఆఫ్ X2. 0.42 టైమ్స్ ఆఫ్ X అనేది డిస్టెన్స్తో ఇక్కడ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి మనకు ఈ కంప్రెషన్ ఫోర్స్ అనేది ఉన్నది అని వాడు మనకి IS 456-2000 కోడ్ బుక్లో మెన్షన్ చేశాడు. ఓకేనా, దాని మీద బేస్ చేసుకొని మనము ఈ కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఈ సైడ్ ఉంటుందని మనం రాస్తున్నాం. కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు 0.36 FCK ఇంటూ B ఇంటూ XU అని రాస్తున్నాం. ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనము టెన్జైన్ ఫోర్స్ అనమాట. టెన్జైన్ ఫోర్స్ ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ టెన్జైన్ ఫోర్స్ అనేది మనం రైట్ సైడ్ మనకి ఇక్కడ యారో మార్క్ తీసుకున్నాం. అంటే రెండు ఆపోజిట్గా ఉండాలన్నమాట. కంప్రెసివ్ ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే టెన్జైన్ ఫోర్స్ అనేది రైట్ సైడ్కి వెళ్ళాలి. ఏంటంటే కంప్రెసివ్ ఫోర్స్ అనేది రైట్ సైడ్ ఉందనుకోండి, ఇది టెన్జైన్ ఫోర్స్ అనేది మనము ఇలా దీనికి ఆపోజిట్, రెండు ఆపోజిట్ ఇచ్చేది ఆ విధంగా తీసుకోవాలి. మనం టెన్జైల్ ఫోర్స్ 0.87 FI ఇంటూ AST. ఓకేనండి, ఇది కంప్రెసివ్ ఫోర్స్ రాసినాను. 0.36 FCK ఇంటూ B ఇంటూ XI కంప్రెసివ్ ఫోర్స్. ఇక్కడ ఇది టెన్జైన్ ఫోర్స్ 0.87 FI ఇంటూ AST రాశాను. అంటే మనం అక్కడ డయాగ్రామ్లో ఇవన్నీ మెన్షన్ చేయాలి. నేను మీకు అక్కడ అర్థం కాదని నేను ఇక్కడ రాస్తున్నానండి అంతే. మరి కరెక్ట్గా లాస్ట్లో నేను ఏ విధంగా రాశాను అనేది ఒకసారి చూపిస్తాను. ఇంకా లెవర్ ఆర్మ్ అండి. లెవర్ ఆర్మ్ అంటే డెఫినేషన్ చూస్తాము. లెవర్ ఆర్మ్ అంటే మనం ఏమో చూస్తాం. ఫస్ట్ ఈ వాల్యూ మనకి 0.42 XU అని తెలుసండి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న ఒక్క నిమిషం ఉండండి.
0.42 అంటే కంప్రెసివ్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ ఉన్న వాల్యూ అంటే ఇక్కడ మన టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి మన కంప్రెసివ్ ఫోర్స్ 0.42x డిస్టెన్స్తో ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అంటే మనకు ఇప్పుడు దీనంతా కూడా మనకేమొస్తుంది, ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది టోటల్. ఇదంతా ఇక్కడ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి బాటమ్ టెన్షన్ ఫైబర్ వరకు ఉన్నదాన్ని మనము ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాం. ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ ఇదంతా కూడా ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాం. ఇక్కడ ఎఫెక్టివ్ డెప్త్ నుంచి 0.42x తీసేస్తే 0.42xu అంటే ఈ 0.42x తీసేసినాం. మనకి ఇది కావాలి, ఇది P ప్లస్ కావాలన్నమాట. ఇదంతా కూడా దీన్నే మనం ఏమంటున్నామంటే లెవర్ ఆర్మ్ అంటాం అనమాట. D మైనస్ 0.42xu ఇది మనము లెవర్ ఆర్మ్ అంటాం. ఓకేనా అండి. ఇప్పుడు నేను మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్ చూస్తున్నాను.